మనం లాస్ట్ వీడియోలో హిరణ్యకశిపుడి గురించి చెప్పుకున్నాం కదా. హిరణ్యకశిపుడు కొడుకు భక్త ప్రహ్లాద. అతని మనువడే ఈ మహాబలి చక్రవర్తి. అతను అత్యంత శక్తివంతమైన అసురరాజుగా ఎదిగాడు. అతను వీరోచనుడి కుమారుడు. తండ్రి వంశం వల్ల అసురుడైనా సరే ధర్మనిష్ట, జ్ఞానవంతుడు, దానశీలుడుగా పేరొందాడు. శుక్రాచార్యుడు అనే గొప్ప గురువు మార్గదర్శనంలో మహాబలి చాలా యజ్ఞాలు, తపస్సులు చేశాడు. ఆ ఫలితం వల్ల చివరికి ఆయన భూమి, ఆకాశం, స్వర్గం, ముల్లోకాలపైన అధికారం సాధించాడు. దేవతలు ఓడిపోయి తమ స్థానాలు కోల్పోయారు. వారు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు మహాబలిని నాశనం చేయకుండా ఈసారి ధర్మాన్ని స్థాపించేందుకు బ్రాహ్మణ కుటుంబంలో చిన్న పిల్లవాడిలా అవతరించాలని అనుకుంటాడు. ఎందుకంటే మహాబలి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుల ఘోరమైన పనులేం చేయలేదు కాబట్టి విష్ణువు మహాబలిని చంపాలి అని అనుకోలేదు. అయితే ఈసారి విష్ణువు అదితి కశ్యప మహర్షి అనే ప్రముఖ ఋషికి పుట్టాడు. కశ్యపుడికి 13 భార్యలు ఉండేవారు. అందులో అదితి మరియు దితి అత్యంత ప్రియసిద్ధులు. అదితి వంశం నుండి దేవతలు పుట్టారు. దితి వంశం నుండి అసురులు పుట్టారు. దేవతల తల్లే అదితి. ఆమె అగ్ని, ఇంద్రదేవుడు, వరుణదేవుడు, సూర్యుడు వంటి ప్రముఖ దేవతలకు తల్లి. అయితే వాళ్ళు ఓడిపోయారు కదా మహాబలి చక్రవర్తి చేతిలో. తన కుమారులు అలా ఓడిపోవడం వల్ల బాధలో ఉన్నారని వాళ్ళ కోసం అదితి విష్ణువుని భక్తితో ప్రార్థించగా అతడు తన కుమారుడుగా జన్మిస్తానని వరం ఇచ్చాడు. అప్పుడు విష్ణువు కశ్యప మహర్షి మరియు అదితి దేవతలకు పుత్రునిగా జన్మించాడు. వామనుడు జన్మించిన వెంటనే తేజోమయమైన బాలుడిగా పెరిగాడు. చేతిలో కమండలం, కంఠంలో జపమాల, తలపై జటాముకుటం ఉండేవి. అయితే ఒకసారి మహాబలి అశ్వమేధ యజ్ఞం నిర్వహించేవాడు. ఇది చక్రవర్తి యొక్క యజ్ఞం. యజ్ఞ సమయంలో బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఏదైనా కోరిక కోరితే ఇచ్చిన మాట తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో వామనుడు చంటిపిల్లాడి రూపంలో అక్కడికి చేరాడు. అతని రూపం చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. చిన్నవాడే అయినా దివ్యమైన కాంతి వెలుగొందింది. అయితే మహాబలి అతన్ని ఆహ్వానించి ఏం కావాలో అడుగు అని అన్నాడు. వామనుడు నవ్వుతూ 3 అడుగుల భూమి కావాలి, నా అడుగులతో కొలవబడే భూమి అని అడుగుతాడు. అందరూ నవ్వారు. ఇంత చిన్నవాడివి, ఇంకా ఏమిటో నీ కోరిక? మహాబలి ధర్మాన్ని పాటిస్తూ తానిస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ శుక్రాచార్యుడు హెచ్చరించాడు. ఇతడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, ఇది విష్ణు స్వరూపం అని చెప్తాడు. అయినప్పటికీ మహాబలి తన మాటను, ధర్మాన్ని పాటిస్తూ వామనుని కోరికను అంగీకరిస్తాడు. వామనుడు తన రూపాన్ని విస్తరించాడు. అతడు త్రివిక్రముడు అయ్యాడు. మొదటవ అడుగు భూమిని మొత్తం కప్పేసింది. రెండవ అడుగు ఆకాశం, స్వర్గం మొత్తాన్ని కప్పేసింది. ఇప్పుడు 3వ అడుగు వేసేందుకు స్థలం మిగలలేదు. అప్పుడు విష్ణువు ఇలా అడుగుతాడు, 3వ అడుగు వేయాలి, స్థలం ఎక్కడా అని. మహాబలి వినయంతో నమస్కరిస్తూ, నా తల మీద వేయండి ప్రభు, నా జీవితం మీకు అర్పిస్తున్నాను అని అంటాడు. విష్ణువు ఆనందంతో 3వ అడుగు అతని తల మీద వేసి అతన్ని పాతాళ లోకానికి పంపించాడు. ఇది విష్ణువు సృష్టించిన అద్భుతమైన లోకం. మహాబలిని విష్ణువు ఆశీర్వదించాడు. పాతాళ లోకంలో అతి వైభవంగా పాలించగలిగే అధికారం ఇచ్చాడు. వామనావతారం నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గర్వాన్ని, అహంకారాన్ని వదిలి భగవంతునికి శరణు చెందాలని బోధిస్తుంది. శక్తితో కాకుండా ధర్మంతో దేవత్వాన్ని స్థాపించవచ్చునని చూపిస్తుంది. భక్తి, వినయం, సత్యం ఉన్నవారిని భగవంతుడు ఎప్పుడూ ఆదరిస్తాడనే సందేశం. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.